నిన్న కేటీఆర్ మాట్లాడిన విషయాలు ఇక్కడ కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన విషయాలు ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ని తొందరలోనే సీఎం చేసుకుందాం కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ అంటూ ఒక వార్త అయితే వచ్చింది. ముఖ్యంగా మనకు తగిలింది చిన్న దెబ్బనే పాపమని కాంగ్రెస్ వాళ్ళకి జనం ఓటేసిండ్రు అంటూ కూడా ఆయన నిన్న కీలకంగా వ్యాఖ్యానించినట్టుగా మనకి తెలుస్తుంది. ముఖ్యంగా హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరేగిస్తామంటూ ఆయన చెప్పడం జరిగింది. అలాగే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైతే కవితపై కేసు అయ్యేదే కాదు, సుప్రీం నుంచి స్టే తెచ్చుకోవడం వల్లనే అరెస్టు కాలేదు అంటూ ఆయన నిన్న చెప్పడం జరిగింది. అలాగే కరీంనగర్కు సంజయ్ నయా పైసా తేలేదు, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలంటూ నిన్న కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ చెప్పినట్టుగా అయితే మనకి తెలుస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ని సీఎం తొందరలోనే చేసుకుందామనే వార్తనైతే సంచలనమైందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే బీఆర్ఎస్కి ప్రస్తుతానికైతే 39 ఎమ్మెల్యేలే ఉన్నాయి. ఇక వారు ఏ రూపంగా ఆలోచించిన వారికి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చే అవకాశం అయితే లేదు. మరి వారు ఏ కోణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే దానిపై కూడా తీవ్రంగా తెలంగాణ ప్రజలు అలాగే ముఖ్యులు కూడా చర్చించుకుంటున్నారు. దీనిపై ఒక పెద్ద వ్యూహమే కేటీఆర్ అలాగే కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు ఏమైనా పన్నారా అనేది కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అంటే వారికి అంటే 39తో పాటుగా బీజేపీ అనుబంధ సంస్థకి ఒక 8 సీట్లు అలాగే ఎంఐఎంకి సంబంధించి 7 సీట్లు వారికి ఉండడంతో ఇక వారు ఏమైనా వీరందరూ మిలాఖత్ అయినా కానీ ఇంకొక వారికి ఒక 5-6 సీట్లు వారికి తక్కువబడే అవకాశం ఉండటంతో అంటే వారు ఈ ప్లాన్ని ఎన్నికలో అంటే ఫలితాలు వెలువడిన రోజే ప్లాన్ వేసినట్టుగా కూడా మనకి తెలియవస్తుంది. కానీ ఇది ఎమ్మటే ఇప్పుడు మనం ఇట్లాంటి విధానాలు అవలంబిస్తే తెలంగాణలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కాబట్టి కాస్త కాంగ్రెస్ పార్టీకి మనం అవకాశం ఇద్దాం, మినిమం ఒక 6 నెలలు లేదా 1 సంవత్సరం పాటు పరిపాలన చేసిన తర్వాత తీవ్రంగా జనాల్లో ఒక వ్యతిరేకత వచ్చే విధంగా మనం ప్లాన్ చేసి వీరు అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో చెప్పిన హామీలు కూడా వీళ్ళు ఏవి అమలు చేయలేదని చెప్పేసి తీవ్రంగా అంటే ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాతనే మనం ఒక అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఎమ్మెల్యేలను మన వైపు మార్చుకుందామంటూ కూడా వీరు ప్లాన్ వేసుకున్నట్టుగా కూడా మనకైతే కొన్ని వర్గాల ద్వారా మనకి తెలియవస్తుంది. ఆ విధంగానే 1 సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీని పరిపాలనలో ఉంచి ఆ తర్వాత జనాల్లో తీవ్రంగా వ్యతిరేకత తీసుకొచ్చిన తర్వాతనైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని కొనుగోలు చేస్తే అప్పుడు కాస్త జనాలు దాన్ని నమ్ముతారు అలాగే విశ్వసిస్తారు. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే వారు వెయిట్ చేస్తున్నట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. ముఖ్యంగా 1 సంవత్సరం కానీ లేకపోతే 1 సంవత్సరం తర్వాత కానీ ఈ ప్రక్రియ కొనసాగే విధంగా ఉంది అన్నట్టుగా కూడా ఇలాంటి వ్యూహాలైతే బీఆర్ఎస్ పార్టీ వారు పడుతున్నారు అన్నట్టుగా కూడా మనకైతే తెలియవస్తుంది. నిజంగానే ఇట్లాంటి ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా, దీనికి సంబంధించి ఇట్లాంటి మాటలు ఏమైనా కేటీఆర్ నోటి నుంచి వస్తున్నాయా అనే దానిపై కూడా తీవ్రత తెలంగాణ ప్రజలు అలాగే ముఖ్యులు చర్చించుకుంటున్నారు అని మనకైతే తెలియవస్తుంది. ఇక ఇది ముఖ్యంగా కేటీఆర్ సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన ముఖ్య వార్తగానే మనం చెప్పుకోవచ్చు. ఇక 4 రోజుల్లో టీఎస్పీసీ కొత్త బోర్డు అంటూ ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక